విజయవాడ ఇంద్రకీలాద్రిపై వరుస అపచార ఘటనలపై భక్తులు ఆగ్రహానికి లోనవుతున్నారు. పవిత్రమైన గుడిలో ఏం జరుగుతోందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగున్న అధికారుల సమన్వయం లోపం బయటపడుతూ ఉండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల క్రితం కనకదుర్గమ్మ ఆలయంలో విద్యుత్ కట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ వివాదం మరవక ముందే మరో అపచారం చోటు చేసుకుంది. అమ్మవారికి శ్రీచక్ర అర్చనలో పురుగులు ఉన్న పాలును వాడడంపై భక్తులు మండిపడుతున్నారు. ఇంత నిర్లక్ష్యం ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. పాలలో పురుగులు రావడం అనేది చిన్న విషయం కాదని, అధికారులు ఏం చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. శ్రీచక్ర అర్చనకు ఆవు పాలు వాడాల్సి ఉండగా టెట్రాబిక్ పాలు వాడకంపై అర్చకులు అభ్యంతరం తెలిపారు. ఆలయ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. దీంతో అరగంట తర్వాత సిబ్బంది గోవు పాలు తీసుకొచ్చారు. అరగంట సేపు అర్చన నిలిచిపోయింది. అయితే ఈ ఘటనపై ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనాయక్ ఆరా తీశారు. నిజా నిర్ధారణ చేసి నివేదిక సమర్పించాలని వైదిక కమిటీకి ఈవో బాధ్యతలు అప్పగించారు. శాస్త్రం ప్రకారం దేవమూర్తుల అభిషేకానికి పూజలకు ఆవు పాలు మాత్రమే వాడతారు. కానీ ఆలయ సిబ్బంది నిల్వ ఉంచిన టెట్రా ప్యాకెట్ పాలను వాడటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పవిత్రమైన పూజకు వాడే వస్తువుల నాణ్యతను తనిఖీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారని భక్తులు విమర్శలు గుప్పించారు. వెంటనే అప్రమత్తమైన ఆలయ యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు దిగింది. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆలయ చైర్మన్ ఈవో తెలిపారు. మరోవైపు అన్నప్రసాద కేంద్రం వద్ద భక్తులకు పెను ప్రమాదం తప్పినట్లయింది. అన్నప్రసాద కేంద్రం వద్ద విద్యుత్ షాక్ తగిలింది. దీంతో వెంటనే ప్రసాద వితరణ నిలిపివేశారు. విద్యుత్ సరఫరాను ఆపేసి కొద్దిసేపు తర్వాత ప్రసాద పంపిణీ కొనసాగించారు. కోట్లాది మందికి ఆరాధ్య దేవమైన కనకదుర్గమ్మ గుడిలో వరుస ఘటనలపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులే ఇలా నిర్లక్ష్యం వస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు భక్తులు.